వాడు ధర్మయుద్ధం చేస్తే, వాడు ధర్మంగా వ్యాపారం చేస్తే ఎవడేమన్నారా? ఎవడేమంటున్నాడు? ఎవడేమంటలేడు. ఎక్కడైనా వాడు ధర్మంగా వ్యాపారం చేసి, వాడు ధర్మంగా ట్యాక్సీలు కట్టి, క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎవడైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకుంటే ఎవరిని ఏమంటలేడు. ఎవరినైనా చేసుకోవడానికి మన భారత రాజ్యాంగం కానీ, అమెరికా రాజ్యాంగం కానీ, ఇంకో దేశం రాజ్యాంగం కానీ అలో చేస్తున్నది. కానీ వీడు ధర్మం యుద్ధం చేస్తలేడు కదా, ధర్మంగా వ్యాపారం చేస్తలేడు కదా. మార్వాడి అనే లుచ్చనా కొడుకు మోస్ట్లీ వాడు ఏం చేస్తున్నాడు? సెకండ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ తెచ్చి అమ్ముతున్నాడు, మంచి క్వాలిటీ అని చెప్పి. ఓకే, సో మంచి క్వాలిటీ కాకపోయినా సేమ్ బ్రాండ్ సేమ్ ఉంటుంది, అన్ని చూడడానికి సేమ్ ఉంటుంది, కానీ క్వాలిటీ ఉండదు. అది తొందరపాడైతే, కానీ అది చూడడానికి ఒకటే తిరుండే వరకు జనాలకు తెలియదు. అర్థమైందా? సో కొంతమంది చదువుకున్న వాళ్ళకి బాగా దాని గురించి బాగా పట్టి చూస్తే తెలుస్తుంది. లేకపోతే అది ఆ ఒరిజినల్ ప్రోడక్ట్ అన్నట్టే ఉంటుంది. ఉన్నప్పుడు నీకు ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ తెచ్చి అమ్మితే నీకు తక్కువ రేటుకి రాదా? డూప్లికేట్ ప్రోడక్ట్ బ్రాండ్ ఉన్నది, ఆ క్వాలిటీ ఉన్నది, ఎక్కువ రేటుకి వస్తుంది. ఎక్కువ రేట్ వస్తే నీకు ఆ రేటుకి అమ్మలేము. నువ్వు డూప్లికేట్ తెచ్చి అమ్మితే ఆ రేటుకి మన లోకల్ వ్యాపారస్తులు డూప్లికేట్ అమ్మలేరు, వాళ్ళ లెక్క మోసం చేయలేరు. కాబట్టి వీడు డూప్లికేట్ అమ్మితే వానికి అంతరాత్మ ఒప్పుకోదు అట్లా డూప్లికేట్ వాని లెక్క మోసం చేసాము. ఏముంది, నీకు ఎట్లా కావాలంటే తయారు చేస్తారు. చైనాలో ఇప్పుడు ఆ వెబ్సైట్లో అన్ని వెబ్సైట్లు వచ్చినాయి. ఓకే, నీకు చైనాలో హరేక్ మాల్ నువ్వు ఏ రేటుకి కావాలంటే, ఏ క్వాలిటీ కావాలంటే నువ్వు ఏ రేటు చెప్తే ఆ రేటు తయారు చేసి ఇస్తారు. ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ఇచ్చినాక తయారు చేస్తారు, ముందే తయారు చేయరు. అట్లా తయారు చేసి తీసుకురావడం 2 నిమిషాల పని చైనా నుంచి. కానీ ఆ క్వాలిటీ ఉండవు. ఇప్పుడు శాంసంగ్ దగ్గర కొంటే, యాపిల్ దగ్గర కొంటే ఫోన్ ఎట్లుంటుందో అట్లాంటి ఫోను నువ్వు ఆ యొక్క చైనా అని తయారు చేస్తే ఆ క్వాలిటీ ఉండదు. కానీ నువ్వు సేమ్ అట్లనే తయారు చేసి ఆ ఫోన్ అని అమ్ముతున్నావు, జనాలకు తెలియదు. ఇక్కడ లోకల్ వ్యాపారి అట్లా నీ లెక్క మోసం చేయలేడు. మంచి ప్రోడక్ట్ ఆ రేటుకి అమ్మలేడు. ఏం చేస్తున్నావు? సంఖ్య నాకు ఇస్తున్నావు కదా. ఇలా బిఎస్ఎన్ఎల్ తక్కువ రేటుకి క్వాలిటీ ఉన్నది వచ్చింది. దాన్ని 3G చేసినాం, 4G చేసినాం, 5G చేసే ప్రయత్నం చేసినాం గతంలో. ఏం చేసిండు వీడు? అదాని వచ్చినాక జియో ఫ్రీగా ఇచ్చిండు. ఫ్రీగా ఇవ్వకపోతే బిఎస్ఎన్ఎల్ తక్కువ రేటు ఉన్నాడు, వాడికి రాడు. కాబట్టి జియో ఒకసారి ప్రజలకు అలవాటు చేసి, వాళ్ళకి ఫ్రీ అలవాటు చేసినాక ఏమవుతుంది? బిఎస్ఎన్ఎల్కి కస్టమర్ తగ్గిపోయినప్పుడు బిఎస్ఎన్ఎల్ ఖర్చులు మెయింటైన్ చేయలేక ఇది నష్టం వచ్చిందని చెప్పి వాడు ఇచ్చేసిండు, దాన్ని లేకుండా చేసేసిండు బిఎస్ఎన్ఎల్. ఆల్టర్నేటివ్ లేకుండా చేసినాక ఇక రేట్లు వేస్తుండు జియో వాడు. అట్లనే వీడు వాడి యొక్క ఆపోజిషన్ ఈ లోకల్ వ్యాపారాలు చంపేయాలని చెప్పి, కాంపిటీషన్ ఉండొద్దు అని చెప్పి ఏం చేస్తున్నాడు? వీడికి నష్టం వచ్చినా సరే ఫ్రీగా ఇస్తున్నాడు, లేకపోతే డూప్లికేట్ మాలాన్ని ఇస్తున్నాడు, లేకపోతే ఫ్రీగా ఇస్తున్నాడు కొన్ని రోజులు నష్టమైనా సరే. అప్పుడు ఏమైతుంది? అపోజిషన్ వాడు వానికి వ్యాపారం పీక్తున్నాడు, వాడి కస్టమర్లు అంతా పోయినాక వాడు కిరాయి కట్టుకోలేకపోతున్నాడు, వాడి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వలేకపోతున్నాడు, వాడి దుకాణం ఎత్తేస్తున్నాడు. వాడి దుకాణం ఎత్తేసినాక వీటి రేట్లు వేస్తున్నాడు. ఈ నష్టానికి డబ్బులు అన్ని మళ్ళీ వసూలు చేస్తున్నాడు. వానికి కస్టమర్ గతి లేదు కాబట్టి, వీని దగ్గర అలవాటైండు, ప్లస్ వీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వాడికి ఎంత రేటు పెట్టినా కొనుక్కుంటున్నాడు. మళ్ళీ మేము వ్యాపారం చేస్తున్నాము, దాన్ని అంటారా వ్యాపారం అని? నువ్వు ఈ లోకల్ ఉన్న వ్యాపారానికి అదే క్వాలిటీగా అట్లనే ఇయ్యి, అదే రేట్కి సిమిలర్ విత్ ఇన్ ద ప్రైస్ రేంజ్ ఇవ్వు, ప్రజలు ఇష్టం ఏదన్నా కొనుక్కొని. అట్లా ఇస్తే వానికి లాభం రాదు కదా. నువ్వు బ్లాక్ దందా చేసుకుంటా నువ్వు నీతి వాక్యాలు చెప్తా అంటే మళ్ళీ ప్రతిదీ క్యాష్ ట్రాన్సాక్షనే. మన లోకల్ వ్యాపారస్తులు ప్రతిదానికి కార్డు వాడుతున్నారు, ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ కానీ. వీడు మార్వాడోడు అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. సో ఒక్క పైసా ట్యాక్స్ కడతలేడు. మళ్ళీ ఎవరికి యూజ్ అవుతుంది? మరి గవర్నమెంట్కి నువ్వు ట్యాక్స్ కట్టకపోతే గవర్నమెంట్ దగ్గర పైసలేవి? వాడు జీతాలు ఎట్లా ఇస్తాడు? వాడు రుణాలు ఎట్లా మాఫీ చేస్తాడు? ఇంకో దరిద్రం ఏంటంటే ఈ మార్వాడోడు ఒక్కని కూడా లోకల్లోనే హైర్ చేసుకోడు. మళ్ళీ తక్కువ రేటుకి అక్కడ పొరగాలను పట్టుకొని వస్తాడు, గుజరాత్ నుంచి, ఆ రాజస్థాన్ నుంచి. మరి వానికి మరి ఈడేం పని? వానికి ఇక్కడ పైసలు ఎందుకు? వానికి మళ్ళీ అన్నీ పెట్టుకోపో వ్యాపారాలు ఓడాపుతున్నాడు. ఆడ పెట్టుకోగాడు వద్దన్నాడా? ఆడ మీకు మీ గుజరాత్లో మోడీ వద్దంటుండ ఆడ వ్యాపారం చేస్తా అంటే? రాజస్థాన్లో ఇంకో బాపనోడు వద్దంటుండ, ఆడ బీజేపీ బాపనోడు ఆడ ముఖ్యమంత్రి అయ్యాడు. నీవు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎకానమీకి ఏ రకంగా లాభం అవుతున్నావో నాకు చెప్పు. ఇక్కడ పొరగాన హైర్ చేస్తలేవు, ఇక్కడ ట్యాక్స్ కడతలేవు. మళ్ళీ పోనీ ఈ దోసుకున్న సొమ్ము ఏమన్నా ఇక్కడ ఖర్చు పెడతావా అంటే, ఇల్లు కొంటవా అంటే కొనవు, జాగ కొంటవా అంటే కొనవు, మళ్ళీ అన్నీ కొనుక్కుంటావు. మరి నీతోటి ఏం లాభం రా? ఇక్కడ పైసలు ఎత్తుకోకూడదు తప్ప.
ఇక్కడ వ్యాపారం చేస్తే, ఇక్కడ వ్యాపారం పెడితే, ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీలు ఇచ్చినా, భూమి ఇచ్చినా, నీకు ఇంకోటి ఇచ్చినా ఎందుకు ఇస్తున్నారు? ఇక్కడ పోరగాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారేమో, ఇక్కడ ప్రజలకు పని కల్పిస్తే, ఇక్కడ ఒకరికి డైరెక్ట్ ఉద్యోగం వస్తే, ఆడికి జీతం వస్తే, ఆడు సినిమాకి పోతాడు, వాడు షాయి తాగుతాడు, వాడు ఇంకో దగ్గర ఖర్చు పెడితే ఇక్కడ తెలంగాణ వ్యాపారాలు కానీ తెలంగాణ ప్రజలు బతుకుతారు, గవర్నమెంట్ ట్యాక్సులు వస్తాయి, ఇట్లా మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చని వాడు రాయితీలు ఇస్తున్నాడు, భూమి ఇస్తున్నాడు, లేకపోతే ఇంకో సబ్సిడీ ఇస్తున్నాడు. నువ్వు దీన్ని దొబ్బేసుకొని ఇక్కడ ఇస్తా అని భూములు కబ్జా పెట్టుడు, నిజంగా వ్యాపారం చేయకుండా భూములు ఎత్తుకోవడు, లేదు అంటే ఇట్లా లంగా వ్యాపారం చేసుడు, సెకండ్ దందా చేసుడు. ఎట్లా కలుగుతుందిరా? దీంతో పాటు మన కల్చర్ దొబ్బపెడుతున్నావు. వాడు మన బోనాలు సెలబ్రేట్ చేసుకోడు, వాడు మన బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోడు, వాడు మన దసరా సెలబ్రేట్ చేసుకోడు, వాడు మన ఎల్లమ్మని మొక్కడు, మన పోషమ్మని మొక్కడు, వాడు మన మైసమ్మని మొక్కడు. కానీ మనం మాత్రం జై శ్రీరామ్ అనాలి. అనకపోతే నేను హిందువుని కాదు. నువ్వోడిరా? నీకు శ్రీరాముడు మీకు ఆయనే రాసినోడే చెప్పుకోలే నేను దేవుడిని. మీరు ఒరిజినల్ రామాయణంలో ఎక్కడన్నా రాముడు దేవుడు అని రాస్తే నీళ్ళేని బాయిలో దుంకుతాను. అర్థమైందా? ఆయన క్లియర్గా రాసిండు, ఆదర్శ పురుషుడు అని రాసిండు. ఈయన లైఫ్ స్టోరీ ఇన్స్పిరేషన్ రా, ఈయన చూసి 10 మంది నేర్చుకోవాలరా అని రాసిండు. ఏమి ఇన్స్పిరేషన్ రా? రాముడి జీవితం ఏమి ఇన్స్పిరేషన్? నిండు శూలాలు, ఇద్దరు పిల్లల ప్రెగ్నెంట్ అయిన భార్యను అనుమానంతో అడవిలో వదిలేసుడు. అది ఒకవేళ నిజంగా ఆమె రావణాసురుతో ఆ పిల్లల్ని అన్నా సరే, అనుమానం ఉన్నా సరే, అడవిలో వదిలేసి వచ్చుడు తప్పు కదా? ప్రెగ్నెంట్ ఉంది కదా, ప్రెగ్నెంట్ డెలివరీ అయినాక అప్పుడు అదొక దారి చూపెట్టనుంటుంది నీకు అంత అనుమానం ఉంటే. దాన్ని ఇవాళ నేను అట్లా ఎక్కడ ఒక నాలంటే అట్లా చేస్తే ఊరుకుంటామా? ఒక శూద్రుడు ఏది తపస్సు చేసుకుంటే అది నేరం అని చెప్పి ఆయన తలకాయ నరికిపోరా అంటే నరికిండు. ఈ బాబనోడు చెప్తే నరికిండు. అది ఆదర్శం? దేంట్లో ఆదర్శం? ఎవరికి ఆదర్శం? ఒకటి దేనికి ఆదర్శం రా అంటే, ఈ ఆర్యుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించిన వాడు కాబట్టి ఆర్యులకి దేవుడే అయింది అంతే. కానీ ఒరిజినల్ పుస్తకంలో రాయలే అట్లా. ఆదర్శ పురుషుడు అనే రాసిండు. దేవుడని ఆయన కూడా చెప్పుకోలే. దేవుని లెక్క మహిమలు మంత్రాలు ఎక్కడ చేయలే రాముడు. అడవిలో మంత్రాలు చేసేది ఉంటే గన్ని రోజులు ఎందుకుంటుంది సీతని? ఆయన కన్ను మూసుకుంటే కనిపించేది సీత ఏడుందో. కోతులను పట్టుకొని వంతెన కట్టి ఇవన్నీ చేయకపో కదా. కాబట్టి నీకు రాముడు, మీ ఆర్యులకి రాముడు, ఆర్య బనియాలకి, ఆర్య బ్రాహ్మణులకి రాముడు దేవుడు కావచ్చు. మాకెందుకు అవుతారా? మాకు లేరా ఇడ దేవతలు? మా దేవుళ్ళని మొక్కుతాడు ఆడు? మొక్కేటోడు ఉంటే వీడి కమ్ జాతి వాళ్ళు అంటాడా వాడు? నీ దురహంకారము, నీ మా యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేయడము, మా వ్యాపారాన్ని సంకనాకి ఇస్తా, ఇక్కడ ట్యాక్సులు కట్టా, నీ దేవుణ్ణి మాకు మొక్కమంటావు, నీ పండుగలు మాకు చేసుకోమంటావు, నీ డాండియాలు మాకు ఆడకమంటావు, మాది ఏది నువ్వు తీసుకోవు, మా సకినాలు తినవు, మా సర్వపిండి తినవు, మా పండుగలు చేసుకోవు. నువ్వు మా లోపల ఒకటి గలిస్తే కదరా నువ్వు నేను గుజరాత్కి వచ్చి ఇట్లా నా ఇష్టమన్నట్టు చేస్తాను నువ్వు ఊరుకుంటావురా? నీ రాజస్థాన్ చేస్తాను ఊరుకుంటావురా? నీ కల్చర్ని దొబ్బ పెడతా, నీ దాండియాన్ని దొబ్బ పెడతా, నీ లడ్డూని దొబ్బ పెడతా అంటే ఊరుకుంటావా? బతకనిస్తావు అన్నాడా? ఎవడు ఎక్కడి నుంచి వచ్చి ఓడిస్తాడో, ఎవడి గాల పెడతాడో, ఎంతమంది ఇల్లు కూడా కొడుతుర్రా? నువ్వు జై శ్రీరామన్ అయోధ్యనే గెలవలే బీజేపీ. ఎందుకని? ఆడ ఉన్న హిందువుల ఇళ్ళన్నీ కూడా కొట్టిర్రు. ఊకుంటారు వాళ్ళు. మళ్ళీ వచ్చేసి ఈడు నీతులు చెప్తా, ఈడికి వచ్చి వాడి హిందీ భాష మనం నేర్చుకోమంటాడు. వాడుకో, వాడు 100 ఏళ్ళు ఉండని 200 ఏళ్ళు ఉండని ఈడ వాడు తెలుగు మాట్లాడాడు, వానికి వచ్చినా మాట్లాడాడు. ఫస్ట్ నేర్చుకోడు. ఒకవేళ కంటిన్యూస్గా ఇన్నేళ్ళు ఉంటే విన్నా కానీ వాడు మాట్లాడు. మన ప్రాంతంకి వచ్చి మనం మళ్ళీ వాడిని హిందీలోనే మాట్లాడాలి. వాడి గుజరాత్కి పోయినా మనం హిందీలో మాట్లాడాలి, మన తెలంగాణకి వాడు వచ్చినా హిందీలోనే మాట్లాడాలి. ఎందుకరా? మేమే అంటే మా భాషను దొబ్బ పెడుతున్నావు, మా దేవుళ్ళని దొబ్బ పెడుతున్నావు, మా కల్చర్ దొబ్బ పెడుతున్నావు, మా బతుకు తెరువు లేకుండా చేస్తున్నావు. మరి మేము ఎందుకు వెళ్ళిపోమనద్దు? ఇప్పుడు బీహార్ వాడు కూడా వచ్చిండు అంటున్నావు, వాడు లేబర్ పని చేసుకుంటాడు. వాడికి మళ్ళీ ఎక్కువ రోజులు అయింది మిస్ అవుతున్నాం అంటే పోతాడు. వాడు మళ్ళీ లేబర్ పని అంటే వస్తాడు. వాంతటి వానికి సమస్య లేదు కదా. వాడు మొక్కకుండా మాకు సమస్య లేదు కదా. నువ్వు అట్లా చేస్తలేవు కదా, రైట్? వాళ్ళు కూడా ఆ లేబర్ వాళ్ళు కూడా మాకు అస్తిత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే వాళ్ళ పని కూడా పడతాం.
ఇక్కడ ఉన్న వాళ్ళకి నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తే అది ఎవడైనా బీహార్ వాడైనా సరే, యూపీ వాడైనా సరే, ఇంకోడైనా సరే, ఆంధ్ర వాడైనా సరే, ఒరియా వాడైనా సరే ఎందుకు ఊరుకుంటాం? అది నష్టం కానంత వరకు, ఇక్కడ లోకల్ ఎకానమీకి ఎంతో కొంత లబ్ధి చేకూరుతున్నంత వరకు సపోర్ట్ చేయం. అది అద్దెకు మించి అది మనకి ఎగ్జిస్టెన్స్కే అసలుకే మోసం వస్తుందంటే ఎందుకు ఊరుకుంటాం? ఇలా ట్రంప్ గారు కొన్ని దేశాలు, ఇండియా కూడా ఉంటుంది, ఇండియాకి 50% టారిఫ్ చేసిండు. ఎందుకు చేసిండు? కామన్ సెన్స్. ఎందుకంటే ఇండియా నుంచి ఇంపోర్ట్ కాకుండా ఇక్కడనే వస్తువులు అన్ని దేశాల మీద వేసిండు, ఇండియా మీద ఎక్కువ వేసిండు. ఎందుకని? ఏ వస్తువు అయినా ఇండియానే ఇక్కడ అమెరికానే తయారు చేస్తే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని. ఇండియా వాళ్ళకి ఇప్పుడు వీసాలు గతంలో ఇచ్చినట్టు అంత ఈజీగా ఇస్తలేరు. దానికి తోడు అది ఒక వాళ్ళు వీసా పరిమితి ఇచ్చిన 3 నెలలు 6 నెలలు వీసా పరిమితి ఉంటే అంతకంటే ఎక్కువ గడువు కంటే ఎక్కువ ఉంటుందని నువ్వు బాండ్ పెట్టాలి. బాండ్ అంటే వాళ్ళ దగ్గర $15,000 $30,000 ఎంత పెడితే అప్పుడు నీకు లోపల రానిస్తారు, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు నీకు ఇస్తారు. అంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్, ఇంత పెద్ద అగ్రదేశము, 35 కోట్ల మంది జనాభా, మనకంటే 4 రెట్లు జనాభా తక్కువ ఉంది, ఒక ఎకానమీ 20 ట్రిలియన్ ఎకానమీ ఉంది, మనకంటే భూమి 4 అంతల పెద్దగా ఉంది. అంటే ఒక తలసరి ఆదాయం మనకంటే 20 రెట్లు ఎక్కువ ఉన్న దేశమే అంత ఒక సముద్రంలోకి వెళ్ళి బిందెడు చెంబై నీళ్ళు తీసినా ఒరిగే నష్టం లేని అంత పెద్ద దేశమే అంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏ దేశపోని ఏ దేశపోనైనా ఎలగొడుతున్నది. మెక్సికో ఎలగొడుతున్నది, ఇంకో దేశపోని ఎలగొడుతున్నది. ఇంత పెద్ద దేశం